కాంగ్రెస్ గురించి మాట్లాడితే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయన్నారు మంత్రి కేటీఆర్. 1000 మంది విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్ నేతలే కారణమన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాంటా క్లారాలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ అద్భుత పాలనను అందిస్తున్నారన్నారు. ఇక వేరే విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఎమ్మెల్యే గారిని ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరితో మీట్ అండ్ గ్రీట్ మొత్తం దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు యూపీఏ వైపు చూస్తున్న తరుణంలో ఆ యూపీఏనే కాదు ఎన్డీఏని మొత్తం ఒప్పించి యూపీఏలో ఉండే ప్రతి పార్టీని ఒప్పించి దేశ రాజకీయ వ్యవస్థ మొత్తం ఒప్పించి ఇంతమందిని ఒప్పించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకున్నట్టు నటించి వాళ్ళ సిడబ్ల్యూసీలో తీర్మానం చేసి కప్పుడు మాట తప్పుతుందని వాడు అనుకుంటారా? కానీ అప్పుడు ఆ సందర్భంలో జనవరి 2014లో వచ్చి ఆ పెద్ద మనిషి మాట్లాడతాడు. దబ్బన కాలేదనుకో మీరు మాత్రం ఉంటారా లేదా? కేసీఆర్ గారు ఒకటే చెప్పారు, జయరామ్ నువ్వేం మాట్లాడుతున్నావు, దబ్బన కాకపోతే మీకు కాంగ్రెస్ పార్టీని ఈసారి ప్రజలు మామూలుగా ఉండదు, ఒక్క కాంగ్రెస్ కూడా ఊళ్ళో అడుగు పెట్టే పరిస్థితి ఉండదు. నేను ఉత్తుతంగా చెప్తలేని ఆవేశం అట్లుంది గ్రౌండ్ లో. మీరు ఏమో అనుకుంటున్నారు, ఏమో ఊహించుకుంటున్నారు. ప్రజలతోని తెలంగాణ ప్రజలతో ఇప్పటికే చాలా సార్లు పిచ్చి మజాకులు చేశారు మీరు. ఈసారి చేస్తే మాత్రం ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఊళ్ళో అడుగు పెట్టే పరిస్థితి ఉండదు అని చెప్పి గట్టిగా హెచ్చరించారు.